సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు చెప్పిన సజెషన్స్. సో నార్మల్గా 4 అయితే చేయడం లేదు, ఓన్లీ 2 మాత్రమే చేస్తున్నాను. సో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కాబట్టి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బోరుటో అండర్ మోమోస్కి కంట్రోల్ వర్సెస్ మాద్రా విత్ 10 tails ఫార్మ్. సో ఇంకా డిలే ఏం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మోమోస్కి చనిపోయాక బోరుటో బాడీలోకి ఎంటర్ అవుతాడు అండ్ తర్వాత చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అన్ని అయిపోయాక బోరుటో ఒక ఫుల్ ఓట్స్కి లాగా మారిపోతాడు. అండ్ మోమోస్కి బోరుటో బాడీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తన స్పీడ్, రియాక్షన్, చాక్రా, అవుట్పుట్ అన్ని చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ మోమోస్ కి ఎలాంటి నింజుట్సునైనా అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు, లైక్ ఫైర్, లైట్నింగ్, విండ్ అండ్ ఎనీథింగ్. సో ఏదైనా అబ్జర్వ్ చేసుకొని వాటిని 10x పవర్ఫుల్ గా తిరిగి యూజ్ చేయగలుగుతాడు. అండ్ సపరేట్ గా మోమోస్ కి అయితే కొన్ని లైట్ నావెల్ అండ్ మాంగా స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో అవి యూజ్ చేసి తను అట్లీస్ట్ ప్లానెటరీ లెవెల్ అని అయితే చెప్పొచ్చు. సో దాని అర్థం ఏంటంటే తను ప్లానెటరీ లెవెల్లో ఉంటారు చూసారా క్యారెక్టర్స్, వాళ్ళతో ఫైట్ చేయగలుగుతాడు అని. అండ్ మీకు తెలుసని అనుకుంటున్నాను, నరుటో, సాస్కే అండ్ అదర్ కాగేస్ ని తను ఫ్యూజ్ అవ్వక ముందు కూడా ఫైట్ చేయగలుగుతాడు. అండ్ ఫ్యూజ్ అయిన తర్వాత అయితే వాళ్ళందరినీ చాలా ఈజీగా డిఫీట్ చేసేయగలుగుతాడు. ఓన్లీ నరుటో అండ్ సాస్కే మాత్రమే తనని డిఫీట్ చేయగలుగుతాడు. సో నెక్స్ట్ బోరుటో హెల్ప్ తో తనని చంపేశాక సో బోరుటో బాడీలోకి ఎంటర్ అవుతాడు. సో ఇక్కడ మనకి తెలిసింది బోరుటోకి కాన్షియస్నెస్ అనేది పోయినప్పుడు మోమోస్కి టేక్ ఓవర్ చేసుకుంటాడు అని. సో తను కంట్రోల్ చేస్తున్నప్పుడు బోరుటో స్పీడ్ అండ్ రియాక్షన్, సో ఏవైతే ఫిజికల్ ఎబిలిటీస్ ఉంటాయో అవి మాత్రం చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ అంతేకాకుండా తన చాక్రా కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే మోమోస్కి చాలా తక్కువ చాక్రాతో ఎక్కువ టైం వరకు ఫైట్ చేయగలుగుతాడు. సో తన నింజుట్సు కానీ అబ్జర్వ్ చేసుకోలేదు అంటే సో బోరుటోని ఎంత టైం వరకైనా కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు. సో మోమోస్కి బోరుటోని కంట్రోల్ చేస్తున్నప్పుడు తనకి ఎలాంటి పవర్స్ ఉన్నాయో చూద్దాము. సో ఓట్స్కి ఫిజియాలజీ, సూపర్ హ్యూమన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఇమ్మెన్స్ చాక్రా, నింజుట్సు అబ్జర్ప్షన్ ప్లస్ యాంప్లిఫికేషన్. సో ఎలాంటి జుట్సునైనా అబ్జర్వ్ చేసుకొని 10x పవర్ఫుల్ గా తిరిగి సెండ్ చేయగలుగుతాడు. బియాకుయాంతో 360 degrees విజన్ అండ్ బోరుటోని పొసెస్ చేస్తున్నప్పుడు రెనర్ స్టైల్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి. ఇవే కాకుండా ఎలిమెంటల్ మ్యానిపులేషన్, ఫైర్, వాటర్, ఎర్త్, ఎలక్ట్రిసిటీ అండ్ వుడ్, సో ఇవి కూడా యూజ్ చేయగలుగుతాడు. డైమెన్షనల్ పోర్టల్ క్రియేషన్, ఫ్లైట్, వాటర్ వాకింగ్, సర్ఫేస్ స్కేలింగ్, సో ఇలాంటి చాలా పవర్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా బోరుటో అండర్ మోమోస్కి కంట్రోల్ అట్లీస్ట్ ప్లానెటరీ లెవెల్లో ఉంటాడు. అండ్ ఇంకా తనకి చాలా పవర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మనకు రివీల్ చేయలేదు. అండ్ మర్చిపోకండి బోరుటో దగ్గర జోగన్ కూడా ఉంటుంది. అండ్ దీనికైతే థీరీస్ మరి మామూలుగా ఉండవు. సో ఏదేదో చెప్పేస్తారు చాలా పవర్స్ ఉన్నాయని. సో అవి మోస్ట్లీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే దాన్ని ఒక ట్రంప్ కార్డ్ లాగా అయితే ఉంచారు. సో ఒక పర్ఫెక్ట్ టైంలో యూజ్ చేయాలి అని. అండ్ ఇప్పుడు మాద్రా విషయానికి అయితే వద్దాము. తను కూడా ఏం తక్కువ కాదు. మాద్రా ఒకసారి గాట్రీ అండ్ ఇంకా ఓల్డ్ టైల్ బీస్ట్లని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు లిటరలీ హగోరమా లాగా మారిపోతాడు. అండ్ హగోరమానే చెప్తాడు మాద్రా ఇప్పుడు అట్లీస్ట్ కగుయా లెవెల్లో ఉన్నాడు అని. అండ్ అట్ ద టైం మాద్రాకి 6 paths సేజ్ మోడ్ ఉంటుంది, రినెషారింగ్ అండ్ ట్రూత్ సీకింగ్ ఆర్బ్స్ అండ్ ఇంకా క్రేజీ రీజనరేషన్. ట్రూత్ సీకింగ్ బాల్స్ తో ఏదైనా టచ్ చేస్తే చాలు సో వాళ్ళు అక్కడ ఎరేజ్ అయిపోతారు. అండ్ మాద్రా కూడా ఫ్లైట్ ఎబిలిటీ ఉంటుంది, లైట్ స్పీడ్ రియాక్షన్ ఉంటుంది, లింబో క్లోన్స్ కూడా ఉంటాయి. సో ఈ లింబో క్లోన్స్ వచ్చేసి ఒక షాడో డైమెన్షన్ లో అయితే ఉంటాయి, డిఫరెంట్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనమాట. సో సింపుల్ గా చెప్పాలి అంటే తనకి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రోకన్ ఫార్మ్స్ అయితే ఉంటాయి నరుటో యానిమేలో. అండ్ మాద్రా కూడా సేమ్ మోమోస్కి ఉన్నట్టే స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, అట్లీస్ట్ ప్లానెటరీ లెవెల్లో ఉంచడానికి. సో 10 tails ని అబ్జర్వ్ చేసుకున్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా ప్లానెట్స్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతారు, ఎందుకంటే మోమోస్కి ఆల్రెడీ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు 10 tails మాద్రాకి మేజర్ గా ఉన్న పవర్స్ ఏంటో చూద్దాము. యాజ్ అ 10 tails జింజుర్కి తనకి 10 tails చాక్రా ఉంటుంది, నియర్ గాడ్ లైక్ స్టామినా అండ్ డిస్ట్రక్టివ్ కేపబిలిటీ, 6 paths సేజ్ మోడ్ అండ్ ఇంకా రెనెషారింగ్ అండ్ ట్రూత్ సీకింగ్ బాల్స్. సో ట్రూత్ సీకింగ్ బాల్స్ తో ఎలాంటి దాన్నైనా ఎరేజ్ చేసేయచ్చు. సో అవతల వాళ్ళకి 6 paths చాక్రా ఉంటే మాత్రం ఏం చేయలేరు. సో ఇవే కాకుండా తనకి మ్యాసివ్ డ్యూరబిలిటీ, ఫ్లైట్, ఎక్స్ట్రీమ్ స్పీడ్ అండ్ రియాక్షన్ అండ్ ఇంకా లింబో క్లోన్స్, సుసానో కూడా ఉంటుంది. సో ఇవి మేజర్ గా తను యూజ్ చేసే పవర్స్. సో ఇంకా తనకు వేరేవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇద్దరులో ఎవరు స్ట్రాంగర్ అంటే ప్రాబ్లీ బోరుటో, ఎందుకంటే ఫ్యూజ్డ్ మోమోస్ కి కగుయా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ బోరుటో ఏమో 10 tails డైరెక్ట్ ఇన్కార్నేషన్ అయినా జొరాతో ఫైట్ చేయగలుగుతాడు, అండ్ అది తన బేస్ ఫామ్ లో. సో ఇద్దరు స్ట్రెంత్ ని మిక్స్ చేస్తే బోరుటో అండర్ మోమోస్ కి కంట్రోల్ అనమాట. సో ఒకటే లెవెల్లో ఉన్న ఇద్దరు మోమోస్ కిల్ని మిక్స్ చేసినట్టయితే ఉంటుంది. సో అందువల్ల నేను తన స్ట్రాంగ్ అని చెప్పాను. అండ్ ఒక ఫైట్ లో ఎవరు విన్ అవుతారు అంటే మాద్రా చాక్రా ఇక్కడ ఒక పర్ఫెక్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే మోమోస్ కి బోరుటోని కంట్రోల్ చేస్తున్నప్పుడు చాక్రాని కానీ అబ్జర్వ్ చేసుకున్నాడు అంటే బోరుటోకి కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కానీ మాద్రా స్మార్ట్ గా నింజుట్సు యూజ్ చేశాడు అంటే మోమోస్ కి 100% ఓడిపోతాడు. ఎందుకంటే బోరుటో కాన్షియస్నెస్ లోకి వచ్చాక స్పృహత పడిపోతాడు. సో తను లేచి మళ్ళీ ఫైట్ ఏం చేయడు. అండ్ ఇదే కాకుండా మాద్రాకి ఇంకొక విన్ కండిషన్ కూడా ఉంది, అది వచ్చేసి రెనెషారింగ్. ఒకసారి రెనెషారింగ్ తో ఇన్ఫినిట్ సుక్యోమిని క్యాష్ చేశాడు అంటే తానే విన్ అయిపోతాడు. ఎందుకంటే మనకి ఎలాంటి ప్రూఫ్ లేదు మోమోస్ కి దగ్గర సేజ్ ఆఫ్ 6 paths చాక్రా ఉంది అని, ఆర్ బోరుటో దగ్గర ఉందని కూడా. సో ఇవేం కానీ యూజ్ చేయలేదంటే బోరుటో అండర్ మోమోస్ కి కంట్రోల్ 100% విన్ అయిపోతాడు, ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి. సో ఒక ఫైట్ అనేది చాలా విధాలుగా వెళ్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ చేయండి. అండ్ నేను స్క్రీన్ మీద కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే వదులుతాను ఎందుకు మోమోస్ కి స్ట్రాంగర్ అని.
అండ్ సెకండ్ సజెషన్ విషయానికి వస్తే అనోస్ వరల్డ్ గాడ్ వర్సెస్ రిమరు టెంపెస్ట్. సో ఇద్దరు డీమన్ కింగ్స్ అండ్ ఇంకా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు స్ట్రాంగర్ అనేది చూద్దాము. సో ఫస్ట్ వీళ్ళ యానిమీస్ వాటి గురించి మాట్లాడుకుందాము. అనోస్ ఏమో మిస్ఫిట్ ఆఫ్ ది డీమన్ కింగ్ అకాడమీలో మెయిన్ క్యారెక్టర్ అండ్ ఈ వరల్డ్ లో మ్యాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిమరు ఏమో దట్ టైమ్ ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ లో మెయిన్ క్యారెక్టర్. సో ఇక్కడ మెయిన్లీ స్కిల్స్ అండ్ ఇంకా రెసిస్టెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మ్యాజిక్ కన్నా. సో అనోస్ యానిమీలో అయితే మ్యాజిక్ ఐస్ ఆఫ్ డిస్ట్రక్షన్స్ తో ఎలాంటి స్పెల్స్ నైనా బ్రేక్ చేయగలుగుతాడు అండ్ ఇంకా సోల్ రెజరెక్షన్ కూడా చేయగలుగుతాడు అండ్ టైం మ్యానిపులేషన్ కూడా. రిమరు ఏమో యానిమీలో ఆల్రెడీ వెల్దర్ అని అబ్జర్వ్ చేసుకుంటాడు అండ్ రఫైల్ అండ్ బెల్జబూత్ లాంటి స్కిల్స్ కూడా గెయిన్ చేస్తాడు అండ్ ఇంకా ఎనర్జీ రెసిస్టెన్స్ అండ్ రియాలిటీని కూడా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. అండ్ లైట్ నోవెల్ విషయానికి వస్తే అనోస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. లైక్ క్యాజువాలిటీని తనకు నచ్చినట్టు మార్చగలుగుతాడు. సో అవతలి వాళ్ళు యూజ్ చేస్తారు కదా అటాక్స్, వాటికున్న లాజిక్స్ ని తను చేంజ్ చేసేయగలుగుతాడు అండ్ ఇంకా టైం అండ్ స్పేస్ ని కంట్రోల్ చేసే గాడ్స్ ని కూడా డిఫీట్ చేస్తాడు అండ్ తనకు నచ్చినట్టు రియాలిటీని కూడా చేంజ్ చేసుకోగలుగుతాడు. అండ్ తన దగ్గర ఉన్న సోర్డ్ వెనుస్దునావోతో ఎలాంటి డిఫెన్స్ నైనా బ్రేక్ చేసేయగలుగుతాడు ఎందుకంటే అది లాజిక్ ని ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి. అండ్ రిమరు టెంపెస్ట్ విషయానికి వస్తే తను డిమోన్ లార్డ్ గా మారాక తన పవర్ చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. తన దగ్గర ఉన్న రాఫైల్ వచ్చేసి సిఎల్ గా ఎవాల్వ్ అవుతుంది. దీనివల్ల రిమరుకి ఆల్మోస్ట్ ఆమ్నిసెన్స్ అయితే వస్తుంది. సో ప్రతి దాని మీద ఐడియా అనేది ఉంటుంది అనమాట. ఇన్స్టాంట్ స్కిల్ అనాలిసిస్ అండ్ ఎవల్యూషన్, ప్రాబిలిటీ కంట్రోల్, సోల్ నుంచి మ్యాటర్ వరకు కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ వాయిడ్ గార్డ్ అజతోత్ అయితే రిమరు టైమ్ అండ్ స్పేస్ ని కంట్రోల్ చేయగలుగుతాడు అండ్ ఇంకా నథింగ్నెస్ ని కూడా. అండ్ మీకు తెలుసనే అనుకుంటున్నాను సో వాళ్ళ ఓన్ యానిమీస్ లో వాళ్ళే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ అని. అండ్ ఇప్పుడు వీళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటో చూద్దాము. అనోస్ విషయానికి వస్తే మ్యాజిక్ ఐస్ ఆఫ్ డిస్ట్రక్షన్, దీంతో ఎలాంటి స్పెల్స్ నైనా బ్రేక్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా వెనస్దునోవా సోర్డ్ ఆఫ్ డిస్ట్రక్షన్, దీంతో లాజిక్, ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇంకా కాన్సెప్ట్ ఎలాంటి వాటినైనా అరెస్ట్ చేయగలుగుతాడు. ఆరిజిన్ మ్యానిపులేషన్, దీనితో అవతల వాళ్ళ సోల్స్ ఆర్ ఇంకా తన సోల్ ని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా టైం మీద ఫుల్ అథారిటీ అయితే ఉంటుంది. అండ్ క్యాజువాలిటీ మ్యానిపులేషన్, రిజరెక్షన్ మ్యాజిక్, థాట్ యాక్సలరేషన్, డైమెన్షనల్ మ్యానిపులేషన్, మ్యాజిక్ క్రియేషన్, ఎనర్జీ మ్యానిపులేషన్, సోల్ డిస్ట్రక్షన్, రెసిస్టెన్స్, రియాలిటీ వార్పింగ్, కాన్సెప్చువల్ ఎరేజర్, బ్యారియర్ అండ్ షీల్డ్ మ్యాజిక్, మైండ్ మ్యానిపులేషన్ రెసిస్టెన్స్, టెలిపతి, మైండ్ రీడింగ్, ఇన్స్టాంట్ రీజనరేషన్, సీలింగ్, అన్సీలింగ్ మ్యాజిక్, ఫ్లైట్ అండ్ లెవిటేషన్ అండ్ డివైన్ మ్యాజిక్ రెసిస్టెన్స్. సో ఇవే కాకుండా ఇంకా చాలా పవర్స్ అయితే ఉంటాయి. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. అండ్ రిమరు విషయానికి వస్తే ప్రెడేటర్ ఆర్ గ్లటనీ, దీంతో ఎలాంటి స్కిల్ నైనా అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు. అండ్ ఇంకా సీల్ నిజం చెప్పాలంటే ఇది రిమరుకి ఒక ఏఐ లాగా. సో ఆల్మోస్ట్ ఆమ్నిసెన్స్ అయితే ఉంటుంది. వాయిడ్ గాడ్ అజతోత్, ఈ ఎబిలిటీతో తనైతే స్పేస్ అండ్ ఇంకా టైం ని కంట్రోల్ చేయగలుగుతాడు. ప్యారలల్ ఎగ్జిస్టెన్స్, యూనివర్సల్ రీజనరేషన్, సోల్ మ్యానిపులేషన్, మ్యాజిక్ మ్యానిపులేషన్, ప్రాబిలిటీ మ్యానిపులేషన్, స్పేషియల్ డామినేషన్, టైం స్టాప్ అండ్ టైం కంట్రోల్, రియాలిటీ మ్యానిపులేషన్, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్, రెసిస్టెన్స్ ఎవల్యూషన్, స్కిల్ క్రియేషన్, ఎనర్జీ అబ్జార్ప్షన్, ఎలిమెంటల్ మ్యానిపులేషన్, మైండ్ అండ్ ఎమోషన్ కంట్రోల్, ఇమ్యూనిటీ, స్పేస్ ట్రాన్స్ఫర్, లా మ్యానిపులేషన్, సమ్మనింగ్ అండ్ క్రియేషన్, స్కిల్ డూప్లికేషన్. పవర్ఫుల్ గా ఉండే క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఇదే పెద్ద తలనొప్పి. సో ఎన్ని పవర్స్ అంటే అన్ని ఉంటాయి, వాటన్నిటిని చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో అందువల్ల నేను ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటాయి చూసారా, సో అవి ఒక 20 ఎబిలిటీస్ అయితే తీసుకొని మీకు చెప్పాను. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగర్ అంటే అనోస్ స్ట్రాంగ్ గా ఉంటాడు ఎందుకంటే తన ఫీట్స్ అలా ఉంటాయి. సిల్వర్ సీ అనేది అయితే ఉంటుంది మిస్ఫిట్ ఆఫ్ ది డీమన్ కింగ్ అకాడమీలో, దాన్ని తన ఫుల్ పొటెన్షియల్ తో డిస్ట్రాయ్ చేయగలుగుతాడు అని ఉంటుంది. అండ్ వీళ్ళ యానిమీస్ లో లాజిక్ కూడా అలానే ఉంటుంది. ఐ గాట్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ఎ స్లైమ్ లో ఏంటి మొత్తం స్కిల్స్ మీద అయితే ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మంచి స్కిల్స్ ఉంటే సరిపోతుంది, ఎవరినైనా డిఫీట్ చేయగలుగుతారు. అండ్ మిస్ఫిట్ ఆఫ్ ది డీమన్ కింగ్ అకాడమీలో అలా అయితే ఉండదు. సో నీకు ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి బాగుండాలి, అప్పుడే నువ్వు ఫైట్ లో విన్ అవ్వగలుగుతావు. సో వీళ్ళ యానిమీస్ అనేవి డిఫరెంట్ లాజిక్స్ మీద వర్క్ అవుతాయి. సో అందువల్ల నేనైతే అనోస్ స్ట్రాంగ్ గా ఉంటాడని చెప్పాను. బట్ ఒక ఫైట్ లో మాత్రం రిమరునే విన్ అవుతాడు ఎందుకంటే తనకి సేల్ ఉంటుంది. సో ఒక ఏఐ లాంటిది, ఆల్మోస్ట్ ఆమ్నిసెన్స్ ఉంటుంది. తన దగ్గర ఉన్న స్కిల్స్ ని మిక్స్ చేసి వేరే స్కిల్ ని కూడా క్రియేట్ చేయగలుగుతాడు. జస్ట్ ఇమాజిన్ ఒకదానికి లాజిక్ మ్యానిపులేషన్ ఉంటుంది అండ్ అవతల వాళ్ళు యూజ్ చేసే అటాక్ ని నల్లిఫికేషన్ చేసే ఎబిలిటీ ఉంటుంది. రెండింటిని మిక్స్ చేసి ఒక ఎబిలిటీగా యూజ్ చేయగలుగుతాడు. సో ఇలాగ తను ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ స్కిల్స్ ని అయితే యూజ్ చేయగలుగుతాడు అండ్ అనోస్ యూజ్ చేసే వాటిని కూడా అబ్జర్వ్ చేసుకొని తిరిగి యూజ్ చేయగలుగుతాడు. సో అందువల్ల నేనైతే రిమరు ఒక ఫైట్ లో విన్ అవుతాడు అన్నాను. సో ఓవరాల్ గా అనోస్ రిమరు కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. బట్ ఒక ఫైట్ లో రిమరునే విన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మనం కానీ ఈక్వల్ టర్న్స్ యూజ్ చేసాము అంటే అనోస్ రిమరు కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు అండ్ ఒక ఫైట్ లో కూడా చాలా ఈజీగా విన్ అయిపోతాడు ఎందుకంటే తన దగ్గర ఉండే వెనుస్దునోవా సోర్డ్ ఉంటుంది కదా. సో దాంతో సింపుల్ గా రిమరు ఎలాంటి ఎబిలిటీని యూజ్ చేసినా డిస్ట్రాయ్ చేసేయచ్చు. సో వీడియో అయితే అంతే గైస్. ఈ వీడియోలో కొన్ని మిస్టేక్స్ ఆర్ ఇంకా చేంజెస్ అయితే ఉన్నాయి చెప్పే విధానంలో, ఎందుకంటే నేను స్క్రిప్ట్ మొత్తం ఓన్ గా అయితే రాయలేదు, సగం ఏఐ కూడా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇలా ఏఐ మాత్రం యూజ్ చేయను, మరి చాలా తలనొప్పిగా ఉంది. సో మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.